కాపురాలు బాగానే నడుస్తాయి, కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడో తేడా కొడుతుంటుంది. మారిన జీవన శైలి కడుపు పండకుండా చేస్తోంది. కృత్రిమ పద్ధతుల్లో సంతానం కోసం చూసే వారి సంఖ్య పెరిగిపోతోంది. దండిగా డబ్బులు కూడా వస్తుండడంతో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి ఈ ఫర్టిలిటీ సెంటర్స్. గర్భనిరోధక పద్ధతులేవి పాటించకపోతే ఒకప్పుడు పెళ్లైన ఏడాదిలోపే పన్నంటి బిడ్డ పొత్తిళ్లలో ఉండేది. సంతాన ప్రక్రియ అనేది సహజంగా జరిగిపోయేది. తాత ముత్తాతల హయాంలో 6-7 రెండంకెల సంఖ్యలో కూడా పిల్లలు పుట్టేవారు. కానీ ఇప్పుడు జీవనశైలిలో మార్పులు, సామాజిక ఆర్థిక ఒత్తిళ్లు కుటుంబ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మానసిక ఆందోళనలు పెరిగిపోయాయి. దాంపత్య బంధం బలహీనపడుతోంది. దీంతో పిల్లల కోసం కృత్రిమ పద్ధతులను అవలంబించాల్సి వస్తోంది. పిల్లలు లేని వారి సంఖ్య పెరిగిపోవడంతో డిమాండ్ అండ్ సప్లై అన్నట్లుంది ఫెర్టిలిటీ సెంటర్స్ వ్యాపారం. సంతానలేమికి పురుషులు 40% కారణమైతే అంతే శాతం మహిళల్లో లోపాలతో ఈ సమస్య ఎదురవుతోంది. 20% దంపతులు ఉమ్మడి సమస్యలతో పిల్లలకు నోచుకోలేకపోతున్నారు. పరుగుల ప్రపంచంలో మరయంత్రాంగాలుగా మనుషులు మారిపోతున్నారు. ఆరోగ్య సమస్యలతో సమతుల్యత దెబ్బతింటోంది. హార్మోన్ల సమస్య తలెత్తుతోంది. మగవారిలో స్మోకింగ్, ఆల్కహాల్, నిద్రలేమితో ఒబిసిటీ వస్తోంది. దీంతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోంది. ఆహారపు అలవాట్లు మారిపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఫిట్నెస్ పై దృష్టి పెట్టకపోవడం ఇలాంటివెన్నో సమస్యలు సంతానలేమికి కారణమవుతున్నాయి. ఎప్పుడైతే బాడీ అండర్ స్ట్రెస్, ఇన్ఫ్లమేటరీ స్టేట్లో ఉంటుందో అప్పుడు మన బాడీలో ఉన్న ఫిజియాలజీ అంటే నార్మల్ ఫంక్షనింగ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడైతే నార్మల్ ఫంక్షనింగ్ అంతా డిస్టర్బ్ అవుతుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కానీ కార్టిజోల్ వల్ల కానీ అప్పుడు మనకి ఫీమేల్స్లో ఓవులేషన్ దెబ్బతింటుంది. ఓవులేషన్ దెబ్బతిన్నప్పుడు మనకి పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందన్నమాట. అట్లానే మెన్లో కూడా ఈ కార్టిజోల్ రెస్పాన్స్ వల్ల ఎక్కువ ఫ్యాట్ రావడము, అబ్డామిన్ ఏరియాలో ఎక్కువ ఫ్యాట్ రావడము, అండ్ దానితో పాటు వాళ్ళకి అడిక్షన్స్ ఉండడము, స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ, ఇంకోటి నిద్రలేమి ఉండడము, ఈ అన్నిటి వల్ల కొంచెం ఒబిసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మెన్లో. సో ఆ ఒబిసిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి వీర్యకణంలో ప్రొడక్షన్ అన్నది ఎక్కువగా ఉండదన్నమాట. ఒకవేళ ప్రొడక్షన్ ఉన్నా కూడా దాని మార్ఫాలజీ కానీ దాని కదలిక కానీ అది ఎక్కువగా ఉండదు. శరీరానికి అవసరమైన న్యూట్రిషన్ లేకుండా పోతుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ తరిగిపోతున్నాయి. కొత్తగా పెళ్లైన కొంతమంది దంపతులు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు. దీర్ఘకాలం పాటు దీన్ని కొనసాగిస్తే అది కూడా ఓ సమస్యగా మారుతోంది. మంచి ఆహారం, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం. సకాలంలో వైద్యుల సలహాలు తీసుకుంటే కృత్రిమ పద్ధతులతో పని లేకుండా సహజంగానే సంతానం కలుగుతుందంటున్నారు వైద్యులు. ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్. సో ఒకవేళ మంచి హెల్దీ ఏజ్లో కనుక మీరు ప్రెగ్నెంట్ అయితే ఉంచుకోండి. అండ్ కరెక్ట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఈజ్ బిట్వీన్ 25 to 27 ఇన్ దిస్ జనరేషన్. ఎందుకంటే జాబ్లో కూడా సెటిల్ అవ్వాలి కాబట్టి. ఒకవేళ మీకు జాబ్ టార్గెట్స్ కనుక ఏం లేవు, యువర్ నార్మల్ హౌస్ వైఫ్ అనుకుంటే 23 to 25 లోపల 2 పిల్లల్ని కనేస్తే మీ పిల్లలు హెల్దీగా ఉంటారు, మీరు కూడా పిల్లల్ని చూసుకోవడానికి హెల్దీగా ఉంటారు. ఈ జనరేషన్ దంపతులు పిల్లలు కలగటం సహజం అనుకోవడం లేదు. పిల్లల్ని కనడం కూడా ఒక పని అనుకుంటున్నారు. పెళ్లైన 3-4 ఏళ్ల దాకా పిల్లలొద్దనుకుంటున్నారు. దాంపత్య బంధం కొందరికి రొటీన్గా, ప్రాక్టికల్గా మారిపోతుంది. పరస్పర ఆకర్షణ, ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ సంతానలేమికి పరోక్షంగా కారణమవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కలగటం అనేది సహజం అనుకోకుండా పిల్లలు కలగటం కూడా ఒక పని. ఫస్ట్ పాయింట్, సెక్స్ చేయటం అనేది సహజం, సెక్స్ ఫెయిల్యూర్ అవటం జబ్బు. అదేవిధంగా పిల్లలు కలగటం అనేది సహజ లక్షణం. భార్యాభర్త సంసారం చేసి పిల్లలు పుడతారు, దానికి ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు సెక్స్ చేస్తున్నారా అంటే పిల్లలు పుట్టడానికి సార్. మీకు తెలియదేమో, పిల్లల కోసమని ఆ ఎగ్ రిలీజ్ డేట్స్లో మాత్రమే సెక్స్ చేసిన వాడు రోజు నాకు ఇదే పని. పిల్లలు కలగటం లేదనే వారి సంఖ్య పెరిగిపోతోంది. గతంతో పోలిస్తే మారిన జీవనశైలిలో పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోయింది. సంసారిక జీవితానికి సంబంధించి అపోహలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సృష్టికి విరుద్ధంగా ఎవరూ పోకూడదు. శారీరక దృఢత్వం, మంచి ఆహారం, అన్ని జాగ్రత్తలు పాటిస్తే ఫెర్టిలిటీ సెంటర్లకు తిరగాల్సిన అవసరం ఉండదు. ఆడవాళ్లలో ఇంత ముందు కంటే వంధ్యత్వం, పిల్లగలకపోవటం ఎక్కువైంది. కానీ మగవాళ్లలో చాలా చాలా ఎక్కువైపోయింది. ఉదాహరణకు గత 50 సంవత్సరాలు చూస్తే ఇంద్రియం లోపల కౌంట్, స్పెర్మ్ కౌంట్ గత 50 సంవత్సరాల్లో సగానికి వచ్చేసింది. ఇది మన లైఫ్ స్టైల్ వలన వచ్చిందే. అంటే మనం తినే తిండి లోపల నిద్ర, మూడోది పెస్టిసైడ్స్ సంబంధించిన తిండి తినటం వలన, మనిషి ఎక్సర్సైజ్ చేయకపోవటం వలన, టైట్ అండర్వేర్స్ వేసుకోవటం వలన ఈ ఇంద్రియం పరీక్ష క్వాలిటీ చాలా తక్కువైపోయింది.
ఉరుకులు పరుగుల జీవితంలో దంపతులు సంపాదన వెంటపడుతున్నారు. పెళ్లిపీటలెక్కేదే లేటు వయసులో. దానికి తోడు అప్పుడే పిల్లలు వద్దనుకోవడం, లైంగిక పటుత్వంపై అపోహలు, అనుమానాలు, గర్భనిరోధక ప్రయత్నాలు, అవాంఛిత అబార్షన్లు సంతాన భాగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు అనారోగ్య సమస్యలు, శారీరక లోపాలను కొందరు దాచిపెడుతున్నారు. పిల్లలు కావాలన్నప్పుడు మరో దారి లేక ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారి బలహీనతలను IVF సెంటర్ల నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నాయి.